ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. బాగున్నారా? మీ కొరకు ఎడతెగక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి ప్రభువుని స్తుతిస్తూ అనుదిన వాగ్దానాన్ని వినండి. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా 49:25 వచనాన్ని చదువుతున్నాను. నేను మీ పిల్లలను రక్షించెదను. హల్లెలూయా. దేవుడి ఉదయకాలంలో నీతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లలని దేవుడు రక్షించబోతున్నాడు. ఈరోజు బలిష్ఠుల చేతులు ఉన్నారేమో, నీ పిల్లలు దుష్టుల చేతిలో ఉన్నట్టుగా ఉన్నారేమో, కొంతమంది స్వాధీనంలోనికి వెళ్ళిపోయినట్టుగా నీ పిల్లలు ఉన్నారేమో. అయితే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆ పై వచనాలు మనం చూస్తే ఆయన విడిపిస్తాడంట, రక్షిస్తాడంట. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీలో ఒక కలవరం ఉండొచ్చు. నా పిల్లలు బాగుపడతారా? నా పిల్లలు మంచి స్థితికి ఉంటుందా? నా పిల్లలు ఆశీర్వదించబడతారా? నా పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఒక తల్లిగా, తండ్రిగా దేవుని బిడ్డ మీరు ఆలోచిస్తూ ఉంటే ప్రభు మరొకసారి మాట్లాడుతున్నాడు. నేను మీ పిల్లల్ని రక్షించేదను అంటున్నాడు. అవును, యేసు ప్రభు వారు రక్షించే దేవుడు. అందుకే దేవాది దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసి ఇస్సాకును, యాకోబు యొక్క సంతానాన్ని, ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుడు విడిపించి రక్షించాడు. కాబట్టి దేవుడే ఉదయకాలమున మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు. నీ కలవరంలన్నిటిలో నుండి ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబునివ్వబోతున్నాడు. నీ పిల్లల్ని దేవుడే రక్షించబోతున్నాడు. భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ప్రభువు వారిని ఉంచబోతున్నాడు. ఆ విధంగా దేవుడు వారి పట్ల అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. గనక ఈ యొక్క వాక్యాన్ని నమ్ముతూ ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ఉదయ కాలంలో వారి పిల్లల కొరకు, వారి భవిష్యత్తు కొరకు బాధపడుతున్నారో అయ్యా, ఇదిగో మీరు రక్షించు దేవుడు. తల్లి మరుస్తుంది కానీ మీరు మరువడు నాయన. పిల్లల జీవితాల్లో, కుటుంబాల అద్భుతమైన కార్యాన్ని జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.